ఎప్పుడెప్పుడు ప్రశాంత్ నీల్ విజృంభణ చూడాలి అని వెయిట్ చేస్తున్నా. నేను నైట్ దిగిన వెంటనే చూశాను. నిజంగా ఒక్కటే చెప్పాలి. అసలు ప్రశాంత్ నీల్ ఏం తీసుకొని అలా ఎలా రాస్తారో, ఏం తీసుకొని తీస్తారో తెలీదు కానీ, ప్రతిసారి ఆ వరల్డ్ బిల్డింగ్‌తో స్టార్ట్ చేసి క్యారెక్టర్‌ని టీజ్ చేస్తారు చూడండి. సూపర్ కిక్ అసలు. ఇంకా ఇందులో గ్లిమ్స్ ద్వారానే వరల్డ్ బిల్డింగ్‌ని బాగా ఎస్టాబ్లిష్ చేశారు. ఊర మాస్ అసలు. ప్రీవియస్ వాటిలాగే డ్రాగన్‌లోనూ అదే కిక్ ఇచ్చింది. వరల్డ్ బిల్డింగ్ చూపిస్తూ లూగర్ క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చి కుమ్మవతలేసారనొచ్చు. మామూలుగా కాదు. నిజంగా అసలు కొన్ని ఊహిస్తేనే వామ్మో అనిపిస్తుంది. గన్స్ గురించి, గోల్డ్ గురించి, కింగ్డమ్ గురించి చూపించేశారు నీల్. మరి వాటన్నిటికంటే పెద్దది మన లోకేష్ యూజ్ చేసే వరల్డ్, అదే పౌడర్ వరల్డ్. దాని సామ్రాజ్యం చాలా పెద్దది. మొన్నటిదాకా లోకేష్ ఆ వరల్డ్‌తో ట్రావెల్ చేశారు. ఇప్పుడు నీల్ దిగారు దాంట్లోకి. అదొక సముద్రం అనొచ్చు వరల్డ్ బిల్డింగ్ విషయంలో. అందుకే మనకి జస్ట్ ఏటీసీ, ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ ఒకటే తీసుకుంటే ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇక్కడ ఓన్లీ బాసే కాదు, డిస్ట్రిబ్యూటర్ కూడా అక్కడికి సంబంధించి ఒక కింగే. ఎన్నో గొడవలు జరుగుతాయి, లైక్ ఖైదీలు చూసినట్టు. మరి ఇంకా అలాంటి ఎందరో డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. అందరిని దాటుకొని ఆక్రమించాలని ఉన్నా, ఎందరో దానికి హెడ్ అవ్వాలని ఉన్నా, అదే ఏటీసీకి చూసుకుంటే దానికి వచ్చే అడ్డంకులు, ఆ అడ్డుని తొలగించే హంతకులు, అసాసిన్స్. ఆ అసాసిన్స్ అందరికీ హెడ్ అయిన లూగర్. ప్రాబబ్లీ వరల్డ్‌లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ డేంజరస్ అసాసిన్స్ గురించి సాగే కథ. ఊహిస్తేనే ఆ వరల్డ్ గురించి, క్యారెక్టర్స్ గురించి ప్రశాంత్ నీల్ స్టైల్‌లో మైండ్‌లో ఒక షో ఏస్తేనే ఒక్కసారిగా గూస్ బంప్స్ వస్తున్నాయి. అసలు గ్లిమ్స్‌లో ఆ ఫ్రేమ్స్, క్యారెక్టర్స్, బీజీఎం వెనుక వచ్చే ఆ సౌండ్ ఎఫెక్ట్స్, లూగర్ క్యారెక్టర్ రివీలేషన్, ఎలివేషన్ నాకైతే ఎప్పుడెప్పుడు ఆ వరల్డ్‌లోకి చూడాలా అని అంత ఎక్సైటింగ్‌గా ఉంది. కొద్దిగా డీప్‌గా మాట్లాడుకుందాం గ్లిమ్స్ గురించి. సో, పాయింట్ 1 మెయిన్‌గా మాట్లాడాల్సింది వరల్డ్ బిల్డింగే. వీడియోలో హాఫ్ ఆఫ్ ద టైమ్ మనకి ఆ ప్రపంచంలోకి చూపించిన దానికి ఎక్కువ టైం తీసుకున్నారు. ఇట్స్ లైక్ బిగినింగ్ నుంచి. పవర్ దేని గురించి? ఎక్కడి నుంచి? ఎందువల్ల అన్నట్టు. ఇదంతా కూడా సగం పట్టింది. సరిగ్గా చూస్తే లూగర్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అరౌండ్ హాఫ్ ఆఫ్ ద టైమ్ తర్వాత నుంచి మొదలైద్ది. సో దీని అర్థం వరల్డ్ బిల్డింగ్ అనేది ఎంత పెద్దదో అనేది చెప్పొచ్చు. మన క్యారెక్టర్‌కి ముందు 8 క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ అవుతాయి. ఒక్కొక్కరికి ఒక్కో ఎలివేషన్ పడిద్ది ఆక్యుపేషన్ బట్టి. బాస్ అని, సెకండ్ ఇన్ కమాండ్ అని, వాజిర్ అని, అకౌంటెంట్ అని, జనరల్ అని, డిస్ట్రిబ్యూటర్స్ అని, ట్రైనర్ అని, అండ్ హిస్ ట్రైనీ, 91 డెత్స్ అని, ఫైనల్‌గా అసాసిన్ ఇన్ చీఫ్. వాళ్ళంతా ఏటీసీని శాసించే ఇంపార్టెంట్ పర్సన్స్. అయితే మనం ఇక్కడ చూడాల్సింది ఇదొక్కటే గాదు. ఇక్కడ నీల్ ఓన్లీ ఏటీసీ మాత్రమే చూపించారు. కానీ గోల్డెన్ ట్రేడింగ్ గురించి ఇంకా అసలు చెప్పనే లేదు. సో, అవతల ఇంకోటి కూడా ఉంది. అండ్ అందులో కూడా ఇలాంటి ఇంపార్టెంట్ పర్సన్స్ ఉంటారు. దానికి కూడా అసాసిన్ ఇన్ చీఫ్ అని ఒకడుంటాడు. మరి వాడెవడు? ఆ క్యారెక్టర్ ఎవరు? లూగర్ విలన్ అయితే హీరో ఎవరు? అసలు డ్రాగన్ ఎవరు? డ్రాగన్ ఇంకా రాలేదా? వస్తే ఎప్పుడొస్తాడు? గోల్డెన్ ట్రేడింగ్‌లో చీఫ్ డ్రాగనా? ఆర్ ఎల్స్ గోల్డెన్ ట్రేడింగ్‌కి హెడ్డే డ్రాగనా? లేక దీన్ని మొత్తాన్ని శాసించడానికి రాబోయేది డ్రాగనా? ఎన్టీఆర్ డ్యూయల్ రోలా? ఇక్కడ లీన్‌గా ఉన్న ఎన్టీఆర్ డ్రాగన్ రోల్‌లో బల్క్‌గా ఉంటారా? ఇక్కడ అంత షాకింగ్‌గా చూడడానికి రీజన్ ఏంటి? బహుశా రివిలేషన్ ఏదైనా జరిగిందా? ట్రైనర్ అని ఒకతనున్నాడు. అతని కింద కొంతమంది ట్రైనీస్. ఇక్కడి నుంచి వచ్చినోడేనా లూగర్? లూగర్ తీసుకున్న ట్రైనింగ్ ఏంటి? చూస్తుంటే చాలా బ్రుటల్, రూత్‌లెస్, క్రూయల్‌గా ఉన్నాడు. కనీసం కాదు కదా ఫేస్‌లో ఎలాంటి కనికరం లేని వాడిలాగా. అలా అవ్వడానికి రీజన్ ఏదన్నా ఉందా? లేక అలా పెంచబడ్డాడా? వరల్డ్ బిల్డింగ్ అండ్ క్యారెక్టర్స్‌ని వదలడానికి సాధారణంగా 2-3 మినిట్స్ తీసుకుంటారు ప్రమోషనల్ వీడియోస్‌లో. కానీ ఇక్కడ నీల్ 4 మినిట్స్ పైనే తీసుకున్నారు. అండ్ దట్ టూ ఇదేమి ట్రైలరో, టీజరో గాదు. జస్ట్ గ్లింప్స్. వేరే ప్రపంచానికి వెళ్ళబోయే ముందు దాని గురించి తెలిసి ఉండాలి. అది చాలా మంది సినిమాల్లో చెప్తారు. బిగినింగ్‌లో ఏసి. కానీ ఇక్కడ ప్రశాంత్ నీల్ గ్లిమ్స్‌లోనే ఇచ్చేశారు. దాని గురించి ఎప్పుడు, ఎలా, ఎవరు అని. ఇక ఏం జరగబోతుంది ఎవరి మధ్య అనేదే లెక్కుంటది. ఇలా చేయటం వల్ల ఏం జరిగిద్దంటే ఆ వరల్డ్ అండ్ క్యారెక్టర్స్ ఎక్సైట్ చేస్తాయి. మాట్లాడుకుంటాం మనం వాటి గురించి. ప్రెజెంట్ ఇప్పుడు జరుగుతుంది కూడా అదే. ఒక మ్యాప్ ఏసి 2 ప్రదేశాలన్నప్పుడు ఇక్కడ ఇది జరుగుతున్నప్పుడు ప్యారలల్‌గా అక్కడ ఏం జరగబోతుంది అనే క్యూరియాసిటీ డెవలప్ అయ్యిద్ది. ఈ టెక్నిక్ హాలీవుడ్ టీవీ షోస్‌లో యూజ్ చేస్తారు. మోస్ట్‌లీ పీరియాడిక్ ఫ్యాంటసీ అయిన జీఓటీ, వైకింగ్స్ వీటిలో చూసే ఉంటారు. సో, అదే తరహాలో మనకి డిఫరెంట్ రీజియన్స్‌లో ఒకదాని గురించి జరగబోయే వార్స్ గురించి ఉండబోతుంది అని. పాయింట్ 2 నీల్ టేకింగ్. మేబీ కొంతమందికి ఆ డార్క్ టోన్ నచ్చకపోవచ్చేమో. మేబీ రిపిటేటివ్ అయిపోవడం వల్లో ఏమో మరి. బట్ నాకైతే మాత్రం అది కిక్ ఇచ్చిద్ది. మిగతావి తీయడానికి చాలా మందున్నారు. బట్ డార్క్ టోన్ అండ్ వైబ్రెంట్ విజువల్స్‌తో సాలిడ్ వరల్డ్ బిల్డింగ్‌తో క్యారెక్టర్స్ చుట్టూ యాక్షన్, థ్రిల్లర్, స్టోరీ టెల్లింగ్ చెప్పుకునే వాళ్ళు చాలా కొద్ది మందే ఉంటారు. బికాస్ ఆ టోన్ చెప్పాలంటే, అలా నేరేట్ చేయాలంటే సింపుల్ థింగ్స్‌లా కాకుండా లార్జర్ థాన్ లైఫ్‌కి వెళ్లి ఆలోచించాలి. అప్పుడే లార్జర్ థాన్ లైఫ్ క్యారెక్టర్స్‌ని క్రియేట్ చేయగలం. గుడ్ సైడ్ అంటూ కొన్ని, బ్యాడ్ సైడ్ అంటూ కొన్ని, ఇక చాలా వరకు యాంటీ హీరో థీమ్ మీద నడిపించడం. కుట్రలు, కుతంత్రాలు, స్వార్థం, జాలి, దయ ఏమీ లేని ప్రపంచంలో క్యారెక్టర్స్ కూడా అదే మాదిరిగా బిహేవ్ చేయటం రియలిస్టిక్ టచ్‌తో ఉంటది క్యారెక్టర్స్ నుంచి.
పాయింట్ 3, యాక్షన్ అండ్ ఎలివేషన్స్. డెఫినెట్లీ ఎలివేషన్స్ బీభత్సంగా పేలుతాయని చెప్పొచ్చు, అందులో డౌటే లేదు. బట్ యాక్షన్ గురించి ఇంకేమన్నా వచ్చే కంటెంట్ చూస్తే కానీ చెప్పాలి. బికాస్ ఎన్టీఆర్కి ప్రభాస్ లాగా యాక్షన్ పెడితే సెట్ అవ్వదు. ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ పెట్టాలి. లూగర్ రూత్లెస్ లాగా చూపిస్తున్నారు కాబట్టి మోస్ట్లీ క్యారెక్టర్ సైడ్ నుంచి తీస్తారు. యాక్షన్ సైడ్ అయితే నాకు తెలిసి రా స్టైల్ అయితే కిక్ ఇచ్చింది. అంటే సింగిల్ కిక్లా కాకుండా ఫాస్ట్ రిపిటేటివ్ అండ్ పవర్ఫుల్ పంచెస్ లాగా. మరి నీళ్ళు ఎలా పెడతారు అనేది మాత్రం చూడాలి. ఫైనల్లీ ఆల్రెడీ నేనైతే రెడీయే. ఇంకా దీనికి తోడు ఆ వరల్డ్ బిల్డింగ్, క్యారెక్టర్స్, కాన్ఫ్లిక్ట్, డ్రామా అండ్ యాక్షన్ కోసం వెయిటింగ్ అని చెప్తాను. ఇంకా చెప్పాలంటే అసలు ఏముంటుంది అనే ఎగ్జైట్మెంటే ఎక్కువ ఉంది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే లాట్ ఆఫ్ క్యారెక్టర్స్ వల్ల. క్యారెక్టర్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత డీప్గా వెళ్తే అంత విషయం ఉంటుంది. అదే కదా టాప్ టీవీ షోస్లో జరిగేది. మరి ఇక నెక్స్ట్ రాబోయే టీజర్, ట్రైలర్స్ దగ్గర మాట్లాడుకుందాం. ఈసారి ఇంకేం రివీల్ అవబోతున్నాయో చూసి ఇంకా మాట్లాడుకుందాం. ప్రెసెంట్ అయితే ఇంట్రో అండ్ వరల్డ్ బిల్డింగే కాబట్టి. మరి మీకెలా ఉంది గ్లిమ్స్? కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.